హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు నేను శివయ్య బొమ్మను రంగోలీగా వేస్తున్నాను. దానికోసం ముందు రామనీలం రంగుని తీసుకున్నాను. తర్వాత దాని మీద బ్లాక్తో బొమ్మని ముందు డ్రాయింగ్ అయితే చేసుకున్నాను. దానికి తర్వాత దేనికి ఇది బెటర్గా ఉంటుంది అనిపించిన కలర్స్, నాకు అనిపించిన కలర్స్ అన్నీ ఆ కలర్స్ వేసాను ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో మీరే చూడాలి, మీరే చూసి ఎలా వచ్చిందో చెప్పాలి. ఫస్ట్ ఈ ఈశ్వరుడు బొమ్మను అయితే వేసాను ఫ్రెండ్స్, కానీ నేను ప్లేటు చూసుకోకుండా కొంచెం పెద్దగా వేసేసాను. పెద్దగా వేయడం వల్ల బాడీ మొత్తానికి ప్లేట్ సరిపోయింది. హెడ్ పెట్టడానికి అస్సలు లేదు, కొంచెంలో కొంచెంగా అనిపించింది. అప్పుడు బాడీ పెద్దగానే హెడ్ బాగా చిన్నగానే ఉంటుందేమో, చూడ్డానికి లుక్ బాగోదు. ఇంత కష్టపడి వేసింది, మళ్ళీ ట్రై చేద్దాం అనేసి మళ్ళీ అది మొత్తం తీసేసి ప్లేట్ కడిగేసి అప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ ఇలా వేసాను. బాగానే వచ్చింది అనుకుంటున్నాను. మీరే చూసి కామెంట్ చేసి చెప్పాలి ఎలా వచ్చిందన్న విషయం. ఈ బొమ్మ నేను నేర్చుకోవడానికి కూడా కొంచెం ఎక్కువ టైమే పట్టింది ఫ్రెండ్స్. ఎందుకంటే కలర్స్తో నేర్చుకుని, ముందు డ్రాయింగ్గా నేర్చుకుని, తర్వాత కలర్స్తో నేర్చుకుని ఇలా నేర్చుకుని దీన్ని మీ ముందుకు ఇలా తీసుకురావడం జరిగింది. ఎలా ఉన్నదన్నది మీరే చూసి కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఫేసు వేసాను కానీ నాకు ఈశ్వరుడు ఫేస్ అని అనిపించలేదు. ఇది వేరే దేవుడి ఫేస్లా వచ్చింది అనేసి మళ్ళీ దాని మీద స్కిన్ కలరు, బ్లూ కలరు మళ్ళీ క్లోజ్ చేసేసి మళ్ళీ ఫేస్ వేసాను. అది కూడా కొంచెం కన్ఫ్యూజన్గానే వచ్చింది అనుకున్నాను, కానీ పర్వాలేదు. వీడియోలో చూసుకుంటే ఈశ్వరుడు ఫేసే అని అనిపించింది. దానిపైన నామాలు పెట్టిన తర్వాత లుక్ బాగుంది, అందంగా అనిపించింది. నా మనసుకి నాకు అందంగా అనిపించింది. ఎలా వచ్చింది, ఎలా ఉన్నది, మీకు నచ్చింది లేనిది మీరే కామెంట్ చేసి చెప్పండి. బాగా వేసానా లేదా అని మీరే చెప్పాలి. ఈ మాత్రం ప్రాక్టీస్లో వేయగలుగుతున్నాను. మీరు నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.